ఓ వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. ఆత్మస్వరూప బంధుగణ, మనం ఈరోజు హిందూ సమ్మేళన కార్యక్రమానికి వచ్చాం. ఈ కార్యక్రమం కౌకూరులో ఏర్పాటు చేశారు. కౌకూర్ అంటేనే భారతదేశం, అంటే భారత అంటే భా అంటే బ్రహ్మ విద్య, రా అంటే రమించడము, తా అంటే ధరించడము. అందువలన భారత అంటే ఉపనిషత్తుల మంత్రాలు మీరు వల్లించిన, పఠించిన, పారాయణం చేసినంతటువంటి అద్భుతమైనటువంటి మీలో ఉన్నటువంటి ఒక చైతన్యం అనేది ప్రేరకంగా బయటకు వస్తుంది, వ్యక్తమవుతుంది. అందువలన అందరూ ఒకేసారి మీ యొక్క శక్తిని జనరల్గా ముందు చెప్పండి, చప్పట్లు కొట్టండి అంటే మెల్లగా ట్రై చేస్తాం మనం. మరి కాస్త పెంచండి అంటే మరి కొద్ది పెంచుతాం, ఇంకా పెంచండి అంటే ఇంకా పెంచుతాం. అన్నిసార్లు అడగకుండా ఒకేసారి భారత్ మాతాకి, భారత్ మాతాకి, జై శ్రీరామ్. अरे प्यार से बोलो, जोर से बोलो, अरे प्यार से बोलो, जोर से बोलो. జై శ్రీరామ్ అంటే మీకు ఇది మంత్రం కాదు, కానీ జై శ్రీరామ్ అంటే మనకి మన కాళ్ళ గోళ్ళ నుండి మన శిరస్సు వరకు అన్ని కణకణము అణువణువు అన్ని అవయవాలు కంపిస్తే ఒకేసారి ఆ యొక్క ఆటం బాంబు నుండి వచ్చిన శక్తి ఎలాగైతే ప్రకటమవుతుందో ఆ విధంగా మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మీలో ఉన్నటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది అలా ఆటం బాంబులాగా వ్యక్తమవడమే జై శ్రీరామ్. అయితే ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మన హిందూ బంధువులు, అదేవిధంగా ముఖ్యంగా ఎందుకు ఈ మధ్య ప్రతి బస్తీలో, ప్రతి కాలనీలో మనం జరుపుకుంటున్నాం, ఏం జరుపుకుంటున్నాం? హిందూ సమ్మేళనం. అంటే ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. అది వాస్తవానికి ఎందుకు వచ్చింది? వివేకానంద స్వామి ఒక మాట అన్నారు, బ్రిటిష్ వాళ్ళ నుండి స్వాతంత్రం తెచ్చుకోవడం అనేది పెద్ద పని కాదు, కానీ మనం తెచ్చుకున్న స్వాతంత్రం కూడా మళ్ళీ మన బలి పశువులుగా, బలహీనులుగానే ఉంటాము. మనలో వ్యక్తి నిర్మాణం పూర్తి కాకుండా మనం బ్రిటిష్ వాళ్ళ నుండి స్వాతంత్రం తెచ్చుకున్న ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పారు. కాబట్టి వివేకానంద స్వామి చెప్పిన విధంగా ఆ వ్యక్తి నిర్మాణంతో ప్రారంభమైనటువంటి 1925లో ప్రారంభమైనటువంటి ఆర్ఎస్ఎస్ ఇప్పుడు 100 సంవత్సరాలు అయింది. కాబట్టి వివేకానంద స్వామి ఏమి కోరుకున్నారో ఆ విధంగా మన ముందు ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘగా ఉంది. అది ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా అణువణువు భారతదేశం అంతా కూడా ఆ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అణువణువు వ్యాపించింది. అందుకే హిందుత్వం అంటే ఈ మధ్య ప్రశ్నలు వేస్తారు. భారతమాత అంటే మనకి సోషల్ మీడియాలో వెటకారంగా ఉంటుంది. భరతమాత ఉన్నారు కదా, ఎంతమంది భర్తలు, మరి భారత తండ్రి ఎవరు అని వెటకారంగా మూర్ఖులు, అజ్ఞానులు మాట్లాడుతుంటారు, చలోక్తులు. వారందరికీ మరి ఒకటే మన సమాధానం. మన సృష్టి తల్లితో ఆరంభమైంది, మన విశ్వం తల్లితో ఆరంభమైంది, మన జ్ఞానం తల్లి నుండి ప్రవహిస్తుంది, మన శక్తి, మన యుక్తి, మన భక్తి సర్వము తల్లి. అందువలనే జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని చెప్పారు శ్రీరామచంద్రుడు. జై శ్రీరామ్. కాబట్టి తల్లి అంటే ఏదైతే మన తల్లి నవమాసముల తల్లి గర్భంలో మోస్తుందో అదేవిధంగా పుట్టినప్పటి నుండి కాటిలో మళ్ళీ కాలినంత వరకు ఈ భారత మాత మోస్తుంది. కాబట్టి భారత మాత మనందరికీ తల్లి. అంతే తప్ప ఎవరైనా సరే పుట్టిన బిడ్డకి తల్లే సర్వం, తల్లే విశ్వం, తల్లే దేవుడు, తల్లే గురువు, తల్లే సర్వం.
ఆ తల్లి చెబితేనే వీరు మీ తండ్రి, వీరు మీ అన్న, వీరు మీ చెల్లి, వీరు మీ అక్క, ఇవన్నీ తల్లి చెప్తే తప్ప అందుకే తల్లికి మించిన దైవం లేదు. అందుకే వేదము కూడా ముందుగా ఏం చెప్పింది? మాతృదేవోభవతో ప్రారంభమైంది. మాతృదేవోభవ. అందువలన మన హిందుత్వం అంటే ఏమిటో మనకు తెలియాలి. ఫస్ట్ హిందూ అంటే తెలియకుండా, హిందుత్వం తెలియకుండా సమ్మేళనం అంటే ఇదంతా మనకు ఒక షో అయిపోతుంది. అందువలన మనకి సంఘలో కొన్ని గీతాలు ఉంటాయి. మన పిల్లలకి తెలిసినా తెలియకపోయినా సంఘకు పంపించాలి. అదేవిధంగా పిల్లలకి స్కూల్కి 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి ఏదో తప్పించుకునేటట్లుగా కిండర్ గార్డెన్లో చేర్పించకూడదు. 5 సంవత్సరముల పాటు తల్లి ఒడిలోనే ఉండాలి పిల్ల. ఆ బిడ్డ అప్పుడే తల్లి నుండి సర్వము నేర్చుకోవాలి. అప్పుడే సంస్కారం పూర్తిగా వంట పడుతుంది. లేకపోతే మీరు ఉద్యోగాల పేరుతో ఆ పిల్లను వదిలించుకోవాలని 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి ఆయాల దగ్గర కిండర్ గార్డెన్లో చేర్పిస్తే ఈ విధంగా తయారవుతారు సమాజం. కాబట్టి పూర్వం రోజులో ప్రతి పిల్లడు కూడా 5-6 సంవత్సరాల తల్లి ఒడిలోనే నేర్చుకునేవారు పాఠాలు. ఆ తర్వాత గురుకులంలో చేర్పించేవారు. అందుకే మన భారతదేశం అంటే కేవలము ఏ సంస్కృతి, ఏ సమాజము, ఏ మతము, ఏ విశ్వాసము నేర్పించినటువంటి జ్ఞానము ఒక్క భారతదేశంలోనే ఉంటుంది. ఎందుకంటే మన భారతదేశంలో ప్రతి జీవికి కూడా మనము పూజిస్తాం. పాముకు పూజిస్తాం నాగేంద్రుడు, కుక్కకు పూజిస్తాం భైరవుడు, ఎద్దుకు పూజిస్తాం నందీశ్వరుడు, సింహాన్ని పూజిస్తాం అమ్మవారి వాహనం, ఎలుకకు పూజిస్తాం గణపతి వాహనం. ప్రతి జంతువుకి, ప్రతి చెట్టుకి పూజిస్తాం. అంటే యావత్ విశ్వమంతా హిందుత్వమే. ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం. ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం. హిందుత్వం అంటే ఏంటి? ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగే హిందుత్వం. లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం. చూసారా? హిందుత్వం అంటే ప్రతి ఒక్కరు తెలియాలి. ఈరోజు పెద్ద పెద్ద నాయకులు హిందుత్వం మీద జోకులు వేస్తున్నారు. కానీ హిందుత్వం వాళ్ళకి ఏం అర్థమవుతుంది? వాళ్ళు ఏదో మనకి బుడ్డి పాలు తాగిన వాళ్ళు అనమాట. అంటే డైరీ మిల్క్ తాగిన వాళ్ళు. తల్లిపాలు తాగి తల్లి ఒడిలో పెరిగితే తెలుస్తుంది మాతృత్వం అనేది. ప్రేమ, భక్తి, యుక్తి, శక్తి, సామర్థ్యం తెలియడానికి. కాబట్టి హిందుత్వం అంటే ఏంటి? ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం. లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం. కాబట్టి యావత్ విశ్వమంతా తల్లి స్వరూపంగా వ్యాపించి ఉన్నది. కాబట్టి ఈ మధ్యకాలంలో హిందుత్వాన్ని మనం ఎలాగైనా నాశనం చెయ్యాలి, ఈ భూమి మీద ఉన్న హిందుత్వాన్ని నాశనం చెయ్యాలని కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. వాళ్ళకి మన సమాధానం ఏంటి? హిందుత్వం అంటే భూమి మీదే కాదు, విశ్వమంతా హిందుత్వమే. ప్రాణమ దేహమనే ప్రమిదలో దీపం వెలిగించుదా. చూసారా? దేహమనే ప్రమిదలో దీపం వెలిగించుదా. జీవితాన్ని కొంతైనా దేశానికి పంచుదా. చూసారా? ప్రతి ఒక్కరికి స్వార్థం అయిపోయింది. కాబట్టి మన హిందుత్వము, మన భారతమాత, మన భారతదేశము, ఈ నాగరికత, సంస్కృతి, సంప్రదాయం చెబుతుంటే ఇదేదో సీరియల్లో చెప్తున్నట్టు, ఇదేదో టీవీల్లో చెప్తున్నట్టు, ఇదేదో సినిమా డైలాగ్ లాగా అనిపిస్తున్నాయి. అంటే మనం న్యాచురాలిటీ కోల్పోయాం. ప్రతిదానికి రెడీమేడ్, ప్రతిదీ ఆర్టిఫిషియల్ అలవాటు పడిపోయాం. దేహమనే ప్రమిదలో దీపం వెలిగించుదా. జీవితాన్ని కొంతైనా దేశానికి పంచుదా. ఎవ్వడమేలే మన జాతి లక్షణం, ఎవ్వడమేలే మన జాతి లక్షణం. ఫలములిచ్చుటే గాని కోరదు ఫలితం. చూసారా? అందుకే భగవద్గీత ఏం చెప్పారు? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. చూసారా? ఫలములిచ్చుటే గాని కోరదు ఫలితం. అందుకే ఈరోజు ఆర్ఎస్ఎస్ అంటే ప్రపంచంలోనే అత్యధికంగా ఒక సంఘటితమైనటువంటి ఒక సంఘటన ఆర్ఎస్ఎస్. ఎందుకైందంటే వారు ఎప్పుడు కూడాను టీవీల ముందు, వేదికల ముందు కనిపించరు. జనరల్గా మీరు గమనిస్తే ప్రతి ఒక్కరు కూడా టీవీ ముందు కనిపించాలి పోటీ పడతారు.
కానీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎప్పుడు కూడా మనకు తెలియదు. వారు చెప్పినంత వరకు నేను సంఘటనకి అనుబంధంగా ఉన్నాను ఎందుకు ఉండదు. ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఆర్ఎస్ఎస్ఏ. ఎందుకు? మీరేం అడ్మిషన్లు అక్కర్లే, మీకేం మెంబర్షిప్లు అక్కర్లే. ఎందుకు? రాష్ట్రీయ స్వయం సేవక్ ఎవరైతే ధర్మం కోసం దేశం కోసం కృషి చేస్తారో అందరూ ఆర్ఎస్ఎస్ మెంబర్సే. అర్థమవుతుందా? అంటే ఎప్పుడైతే మనం ఫలితం ఆశించకుండా మీ ధర్మాన్ని మీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారో మనందరం కూడా దేశానికి ధర్మానికి రక్షించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఎన్ని యుగాలైనా కానీ మారనది ఈ గుణం. ఎన్ని యుగాల తరాలైనా మనలో ఉన్నటువంటి మన స్వభావం మారదు. ఎందుకంటే ఒక మహాత్ముడికి ఇలా స్నానం చేస్తుంటే తేలు నీటిలో పడింది. అది ఇలా పట్టుకున్నాడు, తేలు కాటేసింది, మళ్ళీ విడిచిపెట్టాడు. మళ్ళీ పట్టుకున్నాడు, మళ్ళీ కాటేసింది, మళ్ళీ విడిచిపెట్టాడు, మళ్ళీ పట్టుకున్నాడు. ఒక బ్రహ్మచారి అన్నాడు, గురువు గారు మీకేమైనా పిచ్చా అన్నారు. ఎందుకంటే తేలు కుడుతుంది, మీరు రక్షిస్తున్నారు, మళ్ళీ కుడుతుంది, రక్షిస్తున్నారు. అంటే ఆ యొక్క స్వభావం ఎదుటి ప్రాణి ఎలాంటిదైనా దాన్ని మనం రక్షించడమే మన హిందుత్వం, మన స్వభావం. అందుకే కైలాసంలో శివుడు ఉంటాడు, పార్వతి ఉంటుంది, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి ఎలా ఉంటారు? ఫస్ట్ శివుని యొక్క వాహనం ఏంటి? ఎలుక. ఎలుకకు శత్రువు ఎవరు? పాము. పాము యొక్క మెడలో ఎక్కడ ఉంటుంది? శంకరుని మెడలో పాము ఉంటుంది. అదేవిధంగా పాముకి శత్రువు ఎవరు? నెమలి. నెమలి వాహనం ఎవరు? కుమారస్వామి. అదేవిధంగా శివుని యొక్క వాహనం ఎద్దు. ఎద్దుకు శత్రువు ఎవరు? సింహం. సింహం వాహనం ఎవరిది? అమ్మవారిది. అంటే మొత్తము ఆ పరివారంలో మనం గమనిస్తే అన్ని ప్రాణులు కూడా ఎటువంటి వాతావరణంలో కూడా ప్రేమ శాంతిగా జీవించడమే హిందుత్వం. ఎన్ని యుగాలైనా కానీ మారనది ఈ గుణం. కొంతైనా మనమంతా తీర్చాలి ఈ రుణం. చూసారా, మనము ఇలాంటి గొప్ప భారతదేశంలో పుట్టాం కాబట్టి కొద్దిమైనా సరే కొంచెమైనా సరే రుణం తీర్చకపోతే మన భారతదేశం పుట్టినటువంటి అవకాశాన్ని మనము కోల్పోతాము. ఈ అనంతవాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం. లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం. అందువలన వందే మాతరం అంటే బ్రిటిష్ వాళ్ళకి గడగడ గడగడ గడగడ. ఎందుకంటే ఒక్కసారి తల్లి అన్నారనుకోండి, ఈ సాక్షాత్ భవాని వచ్చేస్తుంది మన తరపున అమ్మ. అందుకే ఈ దేశంలో ఎన్ని భాషలున్నా, ఎన్ని వేషాలున్నా, ఎన్ని భూషణలున్నా, ఎన్ని సంప్రదాయాలున్నా అమ్మ అన్నారనుకోండి, మా అన్న అమ్మ అన్న అంతా అర్థం ఒకటే. మా గాలి తీశారనుకోండి వెంటనే స్పాట్లో నీకు రిజల్ట్. అర్థం కాక్కర్లే, మీరు ఏ భాషలో చెప్పవచ్చు. తల్లి మీద ఎవరైనా మాట్లాడారనుకోండి వెంటనే పడిపోతే రిజల్ట్, పనిష్మెంట్, నో కోర్ట్, నో పోలీస్, ఇమీడియట్లీ. అంటే అర్థమేంటి? అమ్మను పట్టుకుంటే సర్వం పట్టుకున్నట్టే. అందువలన కాలికి గాయం అయితే కంట నీరు రాలదా. కాలికి ఇప్పుడు కాలికి మనకు రాయిపై గుచ్చింది, మన కంట నీరు వస్తుందా? భారతదేశంలో కాశ్మీర్లో పండితులకు కానీ మొన్న ఈ మధ్యలో ఆ ఉగ్రవాదులు మన వారికి నువ్వు కల్మా చదువుతావా, నువ్వు బొట్టు పెట్టుకున్నావా, నువ్వు హిందువా కాదని మనల్ని చంపారు. గుర్తుందా మీ అందరికీ? నువ్వు రెడ్డివా, నువ్వు కాపువా, నువ్వు సౌదరివా అని చెప్పలే. నువ్వు వైష్ణుడివా, నువ్వు శైవుడివా అడగలే. నువ్వు హిందువా కాదా. అందుకే గడప లోపలే కులం, గడప దాటితే హిందువులైతే ప్రియ బంధువులం. కాబట్టి హిందువుగా జీవించాలి. హిందువుగానే ఇప్పుడు మన ఫ్రెండ్ అన్నారు, ఈ భారతదేశం అనేది అశేత్ హిమాచల అంటే హిమాలయాల నుండి హిందూ మహాసముద్రం వరకు భారత్. ఈ భారత స్వాములు ఎవరన్నారు? హిందువులు అన్నారు. భారతకు స్వాములు హిందువులు కాదు. మన బ్రదర్ చెప్పాడు, భారతకు సంతానం హిందువులు. భారత సంతానం ఎవరు? హిందువులు. భారతకు స్వాములు కాదు. మనం ఎప్పుడు స్వామిత్వం మనకు లేదు. ఈ సృష్టి అంతటికి తల్లి సంతానం మనం కాబట్టి మన స్వామి కాదు. ఆ తల్లి ఒడిలో మనం పెరుగుతున్నటువంటి భారత సంతానం మన హిందువులు. కాబట్టి ఈ హిందూ అంటే మన అమ్మ. హిందుత్వం అంటే ఏది? హిందుత్వం
తన యొక్క జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అపకీర్తులు ఎన్ని వచ్చినా మాట తప్పకుండా ధర్మం కోసం జీవించే మర్యాద పురుషోత్తముడు అంటే హిందుత్వం. హిందుత్వం అంటే ఏంటి? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మాట తప్పకుండా, ధర్మం తప్పకుండా జీవించే ఆ రామచంద్రులో ఉన్నటువంటి మర్యాదనే హిందుత్వం అంటారు. అదేవిధంగా ఆ సీతమ్మ తల్లి లంకలో ఉన్నప్పటికీ, అశోక వనంలో ఉన్నప్పటికీ రాముని కోసం తపించే ఆ సీతమ్మ యొక్క తపస్సునే హిందుత్వం అంటారు. తన భార్యను కూడా విడిచిపెట్టి కేవలము అన్న వదినమ్మల్ని తల్లిదండ్రులుగా భావించి సేవ చేసే ఆ యొక్క లక్ష్మణ స్వామి యొక్క శక్తినే హిందుత్వం అంటారు. కేవలము తన యొక్క స్వామి జీవితం అని ఆర్నిశలు కూడా తప్పించి, ఆర్నిశలు స్మరించి ఆ రామచంద్రుడే నా యొక్క సర్వం అని భావించే ఆ హనుమాను యొక్క భక్తియే హిందుత్వం. అర్థమైందా? హిందుత్వం అంటే అర్థమైందా? కాలికి గాయం అయితే కంట నీరు రాలదా, కలబోసిన మనసులన్నీ కష్టం కరిగించవా. చూసారా, మనలో ఎవరికైనా సరే బాధ వస్తే నలుగురు కూడా పంచుకోవాలి, సుఖం వచ్చినా నలుగురు పంచుకోవాలి. మన కాలికి గాయం అయితే కంట నీరెలా వస్తుందో నలుగురికి కష్టం, ఎవరికైనా కష్టం వస్తే నలుగురు వెళ్ళి పంచుకుంటే తేలికైపోతుంది. కలబోసిన మనసులన్నీ కష్టం కరిగించవా, కలిసి బ్రతకడం మన ధర్మం మర్మం. చూసారా, ఎన్ని వ్యాసాలు వేసినా, ఎన్ని ఆభరణాలు ధరించినా, ఎన్ని రకాలుగా వస్త్రధారణ చేసినా, ఎన్ని అలవాట్లున్నా, ఎన్ని సంప్రదాయాలున్నా, ఎన్ని విశ్వాసాలున్నా, ఎన్ని మతాలున్నా, కలిసి బ్రతకడం మన ధర్మం మర్మం. అరవిల్లుకు పురుడోసన పొడమే ఈ పూలవనం, వేషభాష భూషణాలు వేరు వేరు పంతాలు, వేషభాష భూషణాలు వేరు వేరు పంతాలు. మన జనని భరతమాత మందిరాన తోరణాలు, మన జనని భరతమాత మందిరాన తోరణాలు. చూడండి, భారతమాత. అందుకే మహాత్ములు ఏమన్నారంటే, అనేక దేవీ దేవతల పేర్లతో కొట్టుకు చస్తున్నారు. మీ అజ్ఞానం. మన భారతమాతకు మించిన దైవం ఎక్కడుంటుంది? మన తల్లి, మన సర్వం, మనకు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం సర్వం ఇస్తున్న మన భరతమాత కంటే గొప్ప దేవీ దేవులు ఎక్కడున్నారు? అందుకే ఈ అన్ని దేవాలయాలకు సమూహంగా పక్కన పెట్టి దానికి ప్రతిరూపంగా భరతమాతకు పూజించండి అని చెప్పినటువంటి ఆ సంఘటన గురించి ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి కళ్ళు మూసుకొని భారతమాతకి జయ అని మొత్తం భాగ్యనగరం అంతా వినిపించేటట్లు చెప్పాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. చూసారా, మీరు భారత్ మాతాకి జై అంటే మీరు విష్ణు సహస్రనామం చదివినంత ఫలితం లలితా సహస్రనామం చదివారు అమ్మలు. నిజంగా అద్భుతం. ఎందుకంటే ఒక వేదిక పైన సామూహికంగా లలితా పారాయణ చేస్తే అక్కడ వచ్చిన పాజిటివ్ ఎనర్జీ అనంతం. అదేవిధంగా మన తమ్ములు మిత్రులు హనుమాన్ చాలీసా చూడండి, అంత అద్భుతం. లలితా సహస్రనామంగా ఇక్కడ ఉన్నటువంటి సాకిని డాకిని గల్లంతు, ఇక్కడ హనుమాన్ చాలీసా ఒకటి, లంకిని కంకిని ఇంకా గల్లంతు. అంటే టోటల్ నెగిటివ్ ఎనర్జీస్ అవుట్. కాబట్టి మీరు చాలా అదృష్టవంతులు, పుణ్యాత్ములు. ఉడతకున్న భక్తి అంటే ఉన్నదంతా ఇవ్వడం. ఉడతా భక్తి అంటారు ప్రతి ఒక్కరు. ఉడతకున్న భక్తి అంటే ఉన్నదంతా ఇవ్వడం, తనదేది కాదంటూ సర్వం అర్పించడం. మీకు అర్థమవుతుందా? ఉడతకున్న భక్తి అంటే ఉన్నదంతా ఇవ్వడం, తనదేది కాదంటూ సర్వం అర్పించడం. సమర్పణములే మన జీవిత సూత్రం, సమర్పణములే మన జీవిత సూత్రం. సమిధులైతేనే వ్యాపించు సుగంధం, సమిధులైతేనే వ్యాపించు సుగంధం. మానవ కళ్యాణకై మునుల ఓలె బ్రతుకుదాం, మానవ కళ్యాణముకై మునుల ఓలె బ్రతుకుదాం. ఆ జీవన పర్యంతం అమ్మను సేవించుదాం, ఆ జీవన పర్యంతం అమ్మను పూజించుదాం. ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం, లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం. కాబట్టి హిందుత్వం హిందంత కన్ఫ్యూజ్ అవ్వకండి.
సకల వేద సారమే హిందుత్వం, భగవద్గీత సారమే హిందుత్వం, మహాభారత సారమే హిందుత్వం. అంటే మీలో ఉన్న సర్వ జీవిత్వంకు సంబంధించినటువంటి ప్రణాళిక, వ్యక్తిత్వం సర్వము హిందుత్వం. కాబట్టి హిందుత్వాన్ని వేరు చేస్తే మనం ఇంకా లేవు, జీరో. కాబట్టి ఇక్కడ హిందుత్వం అంటే అద్భుతం. ఆ యొక్క సీతమ్మ తల్లి తపస్, ఆ యొక్క గార్గి జ్ఞానం, ఆ మైత్రేయ తర్కము, అదేవిధంగా ఆ కుంతిదేవ ధైర్యం, ఆ యొక్క ద్రౌపది సంకల్పం, ఆ యొక్క మదాలస తత్వబోధ, ప్రతి స్త్రీ, ఆ యొక్క రాణి చెన్నమ్మ శౌర్యం, ఆ లక్ష్మీబాయి వీరత, ఆల్యాబాయి హోల్కర్ శాసనం. అంటే ప్రతి తల్లిలో కూడా హిందుత్వం మనకు ప్రకటన అవ్వాలి. మీలో ఉన్నటువంటి ఎంతమంది జిజియాబాయిలా తయారవుతారు అనేది నేను ఎదురు చూస్తున్నా. మనకు కావాల్సింది మీ దగ్గర నుండి ఇద్దరు కావాలి. ఒకరు వివేకానంద, ఇంకొకటి ఛత్రపతి శివాజీ. జై భవానీ, జై జై భవానీ. చూసారా, ఇంటిలో ఎన్ని కష్టాలున్నా, ఎంత ఆపదలో ఉన్నా, నువ్వు ఇంటికంటే ధర్మం ముఖ్యము, ధర్మం కంటే దేశం ముఖ్యమని తన కొడుకుని బయటికి పంపించినటువంటి జిజియాబాయిని మీకు స్ఫూర్తి కావాలి. అంతే తప్ప ఎవరో ఇప్పుడు ఆడపిల్లలు మగపిల్లలకు పోలికలు లేవు. ఎందుకంటే ఆడపిల్లలు జీన్స్ టీషర్ట్లు వేయడం మొదలెట్టారు, వాళ్ళు కూడా కటింగ్ చేసుకోవడం మొదలెట్టారు, బొట్టి తీసేయడం మొదలెట్టారు. ఆడపిల్ల మగపిల్ల ఎవరికీ తెలియట్లేదు. కాబట్టి నేను ఇప్పటికే చెప్తున్నా, సంస్కారం మనకు లేకపోతే మనం పశువులతో సమానం. కాబట్టి మన పిల్లలకి, ఆడపిల్లలు ఎవరు కూడా జీని ప్యాంట్లు వేసుకోవద్దు. మగపిల్లలు ఆడపిల్లలు అందరూ కూడా మీరు ఒకటే చెప్పండి, భారతీయ సనాతన ధర్మం హిందుత్వం ఎంత గొప్పదంటే, ఇండోనేషియా లాంటిది వాళ్ళ ఎయిర్లైన్స్ ఉంటాయి కదా, దానికి గరుడ అని పేరు పెట్టుకున్నారు. వారి యొక్క కరెన్సీ ప్రాబ్లం, వారి ద్రవ్యోల్బణం పడిపోయింది, పతనం అయిపోయింది ఆర్థిక వ్యవస్థ. గణపతి కరెన్సీలో గణపతి ఫోటో పెడితే అప్పుడు ఆర్థిక వ్యవస్థ నిలిపడింది. ఎక్కడ? ఇండోనేషియా. ఇండోనేషియా కరెన్సీలో చూడండి గణపతి ఫోటో ఉంటుంది. మనం పెట్టము, మనం సెక్యులర్, మనం లౌకికం. కాబట్టి ఇండోనేషియా ముస్లిం కంట్రీ అయినప్పటికీ వాళ్ళ కరెన్సీలో ఏముంటుంది? గణపతి ఉంటుంది. వాళ్ళ ఎయిర్లైన్ ఏంటి? గరుడ. వాళ్ళు ప్రతి సంవత్సరము రామాయణం సంబంధించిన డ్రామాలు, నాటకాలు, రామాయణ చరిత్ర వాళ్ళకి ఆదర్శం. కానీ మన దేశంలో పుట్టిన శ్రీరామచంద్రుడు మాత్రము మనం చులకనగా చూస్తున్నాము. ఎంత అన్యాయం చెప్పండి. కాబట్టి ఇప్పుడు మన మిత్రులు సోదరి భగిని చెప్పారు, మన మిత్రులు చెప్పారు, ఇకపైన ఎవరైనా సరే ప్రతి పుట్టినరోజు కానీ, వివాహం కానీ, ఎటువంటి పండగ రోజైనా ఒకరికొకరు ఏం చేస్తారో తెలుసా? ఒక భగవద్గీత ఇవ్వండి, ఒక చెట్టు ఇవ్వండి, ఒక చెట్టు నాటమని ఒక చెట్టు ఇవ్వండి. ఎందుకంటే ఈరోజు మరొక 100 సంవత్సరాల తర్వాత భాగ్యనగరంలో ఎవరు బ్రతకరు. ఎప్పటికే పూర్తిగా పొల్యూషన్లో ఉన్నాం మనం, చెట్లు లేవు, గ్రీనరీ లేదు, అంతా ఏసీలో ఉన్నాం. ఏసీ 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 లాస్ట్కి పంజాగుట్టకి అమీర్పేట మధ్యకి. కాబట్టి ఇప్పుడు ఏమవుతారంటే ప్రతి ఒక్కరు కూడా ఏ ఫంక్షన్ అయినా ఒక మొక్కనివ్వండి, ఒక భగవద్గీత పుస్తకాన్ని ఇవ్వండి. అందువలన ఈ యొక్క మొక్కతో పర్యావరణం, అది మనకు ఆక్సిజన్, మన ప్రాణం. తర్వాత ఎలా బ్రతకాలనేది జ్ఞానం పొందిన తర్వాత ఎలా బ్రతకాలనేది రామాయణం. కాబట్టి భగవద్గీత జ్ఞానము, రామాయణం యొక్క ధర్మము, ఈ చుట్టూ అందరికీ కూడా ఒక పర్యావరణం అందించడానికి ప్రతి ఒక్కరు కూడా ఒక చెట్టు గిఫ్ట్గా ఇవ్వండి. మీలో మీరే ఇవ్వండి. చెట్టు గిఫ్ట్గా ఇచ్చిన రోజులు వచ్చినప్పుడు ఈ బొకేలు పోతాయి, ఈ కార్డ్బోర్డులు పోతాయి, ఈ ప్లాస్టిక్లు పోతాయి. ఎందుకంటే ఏ గిఫ్ట్ అయినా చెట్టు ఇవ్వండి. మొత్తం ఇంటి చుట్టూ చెట్లే, రోడ్డు చుట్టూ చెట్లే, ఎక్కడా చెట్టే. అప్పుడు చెట్లు నీడలో నీళ్లు తాగి బ్రతకొచ్చు మనం. ఆ చెట్ల యొక్క నీళ్ళతో బతకొచ్చు. నీడ, ఫలాలు, ఆకులు అన్నీ ఔషధాలే. కాబట్టి మన భారతదేశము సహజంగానే మనము భిన్నత్వల ఏకత్వం, కమ్యూనిటీ అంటారు. కమ్యూనిటీ ఇది కమ్యూనిటీ హాలు, ఇది కమ్యూనిటీ అపార్ట్మెంట్ అంటారు. నిజానికి కమ్యూనిటీలో దెర్ ఈజ్ నో యూనిటీ అట్ ఆల్. మీరు ఎక్కడికి వెళ్ళి చూడండి, యూనిటీ ఉండదు, కమ్యూనిటీ పేరే ఉంటుంది. అందువలన మనలో ఎప్పుడైతే స్వార్థం తీసేస్తామో అప్పుడే నిజమైన కమ్యూనిటీ అవుతుంది. పేరు కమ్యూనిటీ, నో యూనిటీ.
కాబట్టి ఈ విధమైనటువంటి మనం చిన్నప్పటి నుండే, అంటే తల్లి గర్భములో బిడ్డ ఉన్నప్పటి నుండే ఎవరైతే ఈ సంస్కారం అందిస్తారో నిజానికి వారే ఒక అభిమన్యుడు, ఒక ప్రహ్లాదుడిగా వస్తారు. ఎందుకంటే ధర్మము అధర్మం అయినప్పుడు ధర్మాన్ని ఎదిరించడానికి ఆయన తండ్రి అయినా సరే ఒక కొడుకుగా ఎదిరించే ఒక భక్త ప్రహ్లాదుడే సనాతన ధర్మానికి ప్రతీక, హిందుత్వానికి ప్రతీక. సొంత అన్నదమ్ముడైనప్పటికీ, అన్న అయినప్పటికీ అధర్మంగా ఉంటే ఎదిరించేవాడే ఒక తమ్ముడుగా, ఒక విభీషణుడే ఈ ధర్మానికి, సనాతన ధర్మానికి ప్రతీక. అదేవిధంగా ఒక భక్తి కోసం, ఒక యోగం కోసం, ఒక తపస్సు కోసం భర్త కూడా అడ్డుకున్నా భర్తను ఎదిరించి కూడా ఆ తపస్సు, ఆ భక్తిలో ప్రవేశించినటువంటి మీరాబాయి ఈ సనాతన ధర్మానికి ప్రతీక. మీ అందరూ గమనించండి. కాబట్టి ఒక మాట కోసం ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా, ఎన్ని బాధలైనా వెనక్కి రాకుండా వనవాసంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు ఈ సనాతన ధర్మానికి ప్రతీక. చిన్నప్పటి నుండే భర్త పోయిన చిన్న చంటి బిడ్డలకు కూడా వాళ్ళకి వనవాసాలు, వాళ్ళ వివాహాల్లోనూ జీవితాంతము ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా ఆ యొక్క బిడ్డల్ని పెద్దవాళ్ళు చేసి ఈ భారతీయ సనాతన ధర్మాన్ని చరిత్రకారులుగా తీర్చిదిద్దినటువంటి కుంతీదేవి సనాతన ధర్మానికి ప్రతీక. అందువలన మనకు అన్యాయం జరిగినా, అధర్మం జరిగినా మనం ప్రతీకారంతో యుద్ధాలు చేయకూడదు. మనం చేయాల్సింది న్యాయం కోసం పోరాటం చేయాలి, ప్రతీకారంతో కాదు. ప్రతీకారంతో మనం యుద్ధం చేస్తే మన శక్తిని కోల్పోతాము. న్యాయం కోసం సహనముతో, ఆ సహనమే మన శక్తిగా మార్చుకొని న్యాయం కోసం యుద్ధం చేయాలి అని తెలియజేసేదే మహాభారత యుద్ధం. మహాభారత యుద్ధం ఎవరెవరు జరిగింది? ఒక కుటుంబ సమస్య అయినప్పటికీ అది కుటుంబ యుద్ధం కాదు, ధర్మాలకు మధ్య జరిగినటువంటి ఒక మహాభారత సంగ్రామం. అందుకే మీరు గమనించండి, అహింస పరమో ధర్మ. ఏంటి సనాతన ధర్మం? ఏంటి అహింస? ఈ అహింస పరమో ధర్మ అని మన వాళ్ళందరూ పరమానంద శిష్యుల్లాగా ఎదుటివాడు మనకి ఏం చేసినా న్యాయము లేదు, అన్యాయము లేదు, ధర్మము లేదు, అధర్మము లేదు, చేతులు కట్టుకొని ఓం నమః శివాయ, ఓం నమో నారాయణ అంటే అవదు. మరి శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? అహింస పరమో ధర్మ, ధర్మహింస తథైవచ. అహింస పరమో ధర్మ, ధర్మహింస తథైవచ అంటే అర్థం ఏంటి? ధర్మం కోసం మీరు ఎప్పుడైతే ప్రతిఘటించరో, న్యాయం కోసం ఎప్పుడైతే యుద్ధం చేయరో అప్పుడు సర్వనాశనం తథ్యం. మహాభారత యుద్ధం ఎందుకు జరిగింది చెప్పండి? చెప్పండి ఎవరైనా. దుర్యోధనుడి వలన, దుశ్శాసనుడి వలన, శకుని వలన కాదు. ఎవరి వలన జరిగింది? మహాభారత యుద్ధం ఎవరి వలన జరిగింది? భీష్ముడి వలన జరిగింది, ద్రోణుడి వలన జరిగింది, కర్ణుడి వలన జరిగింది. మీకు అర్థమైంది ఎవరికైనా? అంటే అధర్మ పరుల కంటే ధర్మం తెలిసిన వారి యొక్క మౌనమే సమాజానికి అధిక ప్రమాదము, నష్టం చేకూరుస్తుంది. మీకు అర్థమైందా? అధర్మ పరుల కంటే ధర్మం తెలిసిన వారి యొక్క మౌనము, నిష్క్రియతత్వము ఈ సమాజానికి, ఈ ధర్మానికి అధిక హాని కలిగిస్తుంది. నిజం, నేను చెప్పిన జోక్ కాదు. మహాభారత యుద్ధం అనేది ఈ దుర్యోధనుడు, ఈ దుశ్శాసనుడు, ఈ శకునుడి వల్ల కాదు. నిజానికి ఆ భీష్ముడు కనుక తన వ్యక్తిగత ప్రతిజ్ఞను పక్కన పెట్టి సామాజిక ధర్మం కోసం, సనాతన ధర్మం యొక్క రహస్యంతో ఆయన అడ్డుకుని ఉంటే మహాభారత యుద్ధం జరిగేదే కాదు. అందుకే ధర్మ రహస్యం తెలియకపోవడం వలన మహాభారత యుద్ధం జరిగింది. ధర్మ రహస్యం తెలియడం వలన పూర్తిగా ప్రక్షాళన చేయాలని యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందువలన ఆ యొక్క పూర్తి ప్రక్షాళన జరపాలి. అధర్మము రోజు గెలుస్తుంది, కానీ ఆఖరి గెలిచేది ధర్మమే. ఎందుకంటే యతో ధర్మ తతో కృష్ణ, యతో ధర్మ తతో రామ, యతో రామ తతో విజయ, యతో కృష్ణ తతో విజయ. అందువలన మీరు ఎప్పుడైతే ధర్మం కోసం నిలబడతారో,
మీరు గమనించండి. అబ్బో అంత అధర్మం స్వామి, అంతా ఆకతాయిగులు, అంతా ఆతంకులు, అంతా ఉగ్రవాదులు, అంతా పాపాత్ములు, అంతా అధర్మపరులు అయినప్పటికీ దేవుడు మీకు సాయం చేయడు. మరి ఎప్పుడు చేస్తారు? మీరు ఎన్ని బాధలు పడినా, ఎన్ని కష్టాలు పడినా ధర్మం కోసం నిలబడాలి. అప్పుడు ఈశ్వరుడు మీ పక్కన ఉండి యుద్ధం చేస్తాడు. ఇది మహాభారతం. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. చెప్పండి అందరూ, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. రాముని గన్న భారత నీది, సీతను గన్న పవిత్ర భూమి. రాముని గన్న భారత నీది, సీతను గన్న పవిత్ర భూమి. ఆంజనేయుడు లక్ష్మణ భరతులు ఆదర్శంబులు మీకురా. ఆ చంద్రార్కం ఆదర్శంబది రామాయణమని చాటాలోయ్. రఘురామును చరితం నాదనవోయ్. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. ధర్మరాజును కన్న భారతి, భగవద్గీతన ఇచ్చిన భారతి. వేనవేలుగా ధర్మ సూక్ష్మములు భారత మందును కలిగిన భారతి. ప్రపంచానికే నీతిని నేర్పిన పంచమ వేదం నాదనవోయ్. ఆ మహాభారతం నాదనవోయ్. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. యవనులు తరిమిన చంద్రగుప్తుడు, మొఘలులు గెలిచిన వీర శివాజీ. పుష్యమిత్రుడు తాంతేతోపి, రుద్రమదేవి ఝాన్సీ రాణులు. సువర్ణ పుటలతో చరిత్ర నింపిన భారత బిడ్డలు వారనవోయ్. వారంతా నా వారనవోయ్. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. ఆది శంకరులు శంకారావం, వేదవ్యాసును ధర్మ ప్రచారం. ఆది శంకరులు శంకారావ, వేదవ్యాసును ధర్మ ప్రచారం. సమర్థరాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమిది. ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్. ఆ వివేకవాణి నాదనవోయ్. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. కాబట్టి భారతదేశం యొక్క చరిత్ర గొప్పతనం చెప్పడానికి నేను కాదు, కొన్ని లక్షల మంది సన్యాసులు వచ్చినా చెబుతూనే ఉండాలి. ఇల్లి మనం ప్యారడైజ్ సెంటర్లో మనకి ఒక రంగుల రాట్నం ఉంటుంది, జెయింట్ వీల్ తిరుగుతూనే ఉంటుంది. ఆ విధంగా ఎంతోమంది మహాత్ములు చెబుతూనే ఉండాలి. దీనికి అంతం లేదు, ఆది లేదు. ఆద్యంతరహితమైనటువంటి భారతీయ సనాతన ధర్మం. కాబట్టి ఇక్కడ వేషభూషాలు ఎన్ని మారినా, ఎన్ని సంప్రదాయాలున్నా, ఎన్ని మతాలున్నా, ఈ భారతీయ సనాతన ధర్మము ఒక్కటే, విశ్వవ్యాప్తం. భారతదేశంలో సనాతన హిందువులు ఉన్నారు, సనాతన ముస్లింలు ఉన్నారు, సనాతన క్రైస్తవులు ఉన్నారు, సనాతన బౌద్ధులు ఉన్నారు, సనాతన జైనులు ఉన్నారు, సనాతనలు పార్సీలు ఉన్నారు, సనాతన సిక్కులు ఉన్నారు. కానీ మతాలు వేరైనా ధర్మం ఒక్కటే అని తెలుసుకోవాలి. కాబట్టి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గమనించాలి. ఎందుకంటే అజ్ఞానవశాత్తు ఈరోజు మతం మారితే భారతదేశానికే శత్రువుగా మారిపోతున్నారు తెలియకుండా, చాలా తెలియకుండా. ఒక మతం మారితే భారతదేశానికి శత్రువుగా మారిపోతున్నారు. అంటే ఈ సృష్టికే మారిపోతున్నారు శత్రువుగా. ఈ సృష్టికే శత్రువుగా మారితే తన వినాశనాన్ని తనే తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఎంత అజ్ఞానంతో అది చేస్తున్నారు. కాబట్టి ఎప్పటికైనా మేలుకోవాలి, ఎప్పటికైనా మనము మేలుకోవాలి. అందువల్ల ప్రతి ఆడపిల్ల మగపిల్ల కూడా బొట్టి పెట్టుకోవాలి. వారికి ఏవైతే వ్యావహారికంగా దుస్తులు వారికి ఏవైతే పెడుతున్నారో ఆ దుస్తుల్లోనే ఆడపిల్లలు రావాలి. మగవారు కూడా ప్రతి పండగ రోజు మీరు టెంపుల్కి వెళ్తే మీకు ఒక యూనిఫామ్ ఉండాలి. ఏమండి, పబ్కి క్లబ్కి వెళ్తే యూనిఫామ్లు ఉంటాయి, లోపలికి అలౌ చేయరు. కాబట్టి టెంపుల్కి మాత్రం మీకు మీ ఇష్టం, అబ్బా రానివ్వట్లేదని పూజారులు పడిపోతారు వెళ్ళి. అక్కడ మాత్రం మీకు యూనిఫామ్ వద్దా? పబ్బు కబ్బుల దగ్గర మాత్రం ఐడెంటిటీ కార్డు డోర్ దగ్గర అవుట్. కానీ టెంపుల్ దగ్గర అయితే మాత్రము ధోతి ఉండదు, కుర్తా ఉండదు, శారీ ఉండదు, ఇష్టం వచ్చినట్టు. కొంతమంది, ఒక అమ్మగారు మొన్న చూశాను, టెంపుల్కి నైటీతో వచ్చేసాడు. అదేంటమ్మంటే మాకు పర్వాలేదు అంటుంది ఆవిడ.
నాకు పర్వాలేదంట. అంటే అక్కడ అర్చకుడు అడగడు, భయం పాపం. నిజం. ఒకడేమో యజ్ఞం చేస్తున్నాడు, జీన్పేటతో కూర్చున్నాడు అక్కడ. యజ్ఞం చేస్తావా జీన్పేటతో కూర్చోనే? అంటే ఇది చాలా అవసరం. నేనేమి ఎక్కువ చెప్పలేదు, నిజమే జరిగిందే చెప్పా. అంటే అంత దారుణంగా ఉన్నాం మనం, జారిపోయాం. కాబట్టి బొట్టు పెట్టుకో గీత పట్టుకో, బొట్టు పెట్టుకో గీత పట్టుకో. అందరు చెప్పండి, బొట్టు పెట్టుకో గీత పట్టుకో, బొట్టు పెట్టుకో గీత పట్టుకో, గీత చదువుకో రాత మార్చుకో. బొట్టు పెట్టుకుంటే శివ అవుతావు, బొట్టు లేకుంటే శవం అవుతావు. బొట్టు పెట్టుకుంటే శివ అవుతావు, బొట్టు లేకుంటే శవం అవుతావు. బొట్టు లేకుంటే శవం అవుతావు. గీత చదివితే ఋషి అవుతావు, గీత లేకుంటే మసి అవుతావు. ఋషి అవుతావు, గీత లేకుంటే మసి అవుతావు. కృష్ణం వందే జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం, వందే జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం. భారత్ మాత భగవద్గీత, భారత మాత భగవద్గీత, భారత మాత భగవద్గీత, భారత మాత భగవద్గీత. సత్యం శివం సుందరం, హిందువులంతా బంధువులం, హిందువులంతా బంధువులం. సత్యం శివం సుందరం, హిందువులంతా ఒకటవుదాం. శివం సుందరం, హిందువులంతా ఒకటవుదాం. కలిసి ఉంటే నిలబడతాం. చెప్పండి గట్టిగా, కలిసి ఉంటే, విడిపోతే పడిపోతాం. విడిపోతే కలిసి ఉంటే నిలబడతాం. రావాలో రావాలి, రామరాజ్యమే రావాలి, రావాలి రామరాజ్యమే రావాలి. కావాలో కావాలి, గీతా జ్ఞానం కావాలి. న్యాయం కోసం ఆరాటం, ధర్మం కోసం పోరాటం, ధర్మం కోసం పోరాటం. న్యాయం కోసం ఆరాటం, ధర్మం కోసం పోరాటం, కోసం ఆరాటం, ధర్మం కోసం పోరాటం. కృష్ణం వందే జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం.